ఖమ్మంలో మున్నేరు వరదలతో పక్కకు జరిగిన ప్రకాష్ నగర్ వంతెన మరమ్మత్తు పనులు 3 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి వంతెన వద్ద పర్యటించిన మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలా మరమ్మతులు చేయాలో ఇంజనీర్లు పటం ద్వారా వివరించారు. వరదలతో జిల్లాలో పలు వంతెనలు కొట్టుకుపోయాయని, వంతెనల మరమ్మతులు పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మీకు తెలుసు, మొన్న మున్నేరులో కనీవిని ఎరిగినటువంటి వరదల వల్ల ఆకేరు, పాలేరు, మున్నేరు మీద ఉన్నటువంటి బ్రిడ్జిలన్నీ కూడా డిస్టర్బ్ అయినాయి, కొన్ని కూలిపోయినాయి. దాన్ని మళ్ళీ సెట్ చేయాలంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళు పరిశీలించి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల మేరకి దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ, టెక్నాలజీ కానీ, స్ట్రెంత్ కానీ అశోక్ బిల్డ్కాన్ కంపెనీ దగ్గర ఉంది కాబట్టి చీఫ్ ఇంజనీర్ లెవెల్లో వాళ్ళు నిన్న మినిస్టర్ గారి దగ్గర మాట్లాడుకున్నారు. దాని ప్రకారంగా మినిమం 90 రోజులు కావాలని అడుగుతున్నారు. సరే 10 రోజులు అటు ఇటు ఉన్నా మళ్ళీ ఈ బ్రిడ్జికి ఎటువంటి వరదలు వచ్చినా కూడా ఈ మాత్రం డ్యామేజ్ జరగకుండా కొత్త టెక్నాలజీ తోటి ఏ రకంగా చేయాలో ఆ రకంగా నాగరాజు గారి డైరెక్షన్ ద్వారా బిల్డ్కాన్ కంపెనీ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఆ పని జరిగే రోజుల్లో ఎవ్వరు కూడా కేవలం మనుషులు కూడా దాని మీదకి వెళ్ళేదానికి అవకాశం ఉండదు. దానికి సహకరించాలి.